సార్ ఒక విషయం చెప్పండి సార్, పరిశ్రమలో ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. ఒక అవార్డు ఫంక్షన్ అనో, లేకపోతే ఎవరిదో పెళ్ళనో, ఇంకెవరిదో ఏదో పెద్ద ఈవెంట్ అనో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. నేను ఈ మధ్య కాలంలో ఒక 5-6 ఏళ్ళుగా, ఇంకా ఎక్కువే, ఒక 10 ఏళ్ళుగా నేనైతే మిమ్మల్ని ఎక్కడా చూడలేదండి. అబ్బే మీరు 2 ఏళ్ళ బట్టి దెబ్బ తగిలిందంటే అసలు ఏ ఫంక్షన్ జరుగుతుందా? ఎందుకంటే ఒక మనిషిని పుచ్చుకుని అంతకు ముందు నిజంగా వెళ్ళేవారు అన్నిటికీ? చాలా వాటికి వెళ్ళాను. నేను పిలిచిన అన్నిటికీ ఫాలో వెళ్ళామండి. ఎందుకంటే వాళ్ళు పాప ప్రేమతో పిలిచారు. కానీ నేను చాలా ఫంక్షన్స్లో పాల్గొన్నాను. మీరు మాట్లాడాను, నాగేశ్వరరావు కూడా మీరు చాలా అద్భుతంగా మాట్లాడారని. ఈ మధ్య దెబ్బలు కానీ అసలు అట్లేదు, ఏ ఫంక్షన్కి అసలేదు. ఎందుకని చెప్పేస్తాను, నేను రాలేను, నాకు దెబ్బ తగిలి ఉంది, అట్లా కొట్టుకుంటూ నేను రాలేను అని. అంతకుముందు ప్రతి ఫంక్షన్కి వెళ్ళామండి. చూడలేదు కానీ ప్రతి ఫంక్షన్కి వెళ్ళామండి. కానీ చాలామందిలో కూడా ఒక ఎప్పుడు ఒక ఇదనమాట, అసలు ఏమైపోయారు సత్యనారాయణ గారు, ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు సినిమాల్లో చేయట్లేదు, లేకపోతే అసలు ముందు అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? కాకపోతే ఏంటంటే ఇది కారణం. ఒకటేమో నాకు నా పాత్రలు నచ్చలేదు. పాత్రలు నచ్చలేదు. సమాధి చేసేసానండి, పాత్రలు నచ్చలేదు. తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అసలు బాగలేదు. ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు తాత వేషం కదండి, ఏమి చేస్తే ఇదేంటి తాత నార్మల్గా పిలుస్తుంది అట్లా కదా. మరి రేపైనా బిగిన్ చేద్దామన్నా, రేపైనా ఎట్లా బిగిన్ చేస్తారంటే తాత వేషం అంటే ఎంత ఏది, నా గెట్టప్ ఎలా ఉంటుంది, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, బిగిన్ చేసుకున్న వల్ల హెయిర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఛాన్సాలు కదా. అవన్నీ ఛాన్స్ లేదు, మీకు తెలుసు కదండి. మీరే అది ముందుగానే ఇంత వేగ్గా ఉంటే అసలు పిక్చర్ చేసే క్యారెక్టర్ అవుతుంది. వద్దు బాబు, ఇది అవుతుందన్నమాట. క్లారిటీ లేదంటారు. మేము అంతా చాదర్స్లో అనేది అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ అప్పుడు వెళ్ళవడం కాదు. అంటే బౌండ్ స్క్రిప్ట్ కరెక్ట్గా సీను పేపర్ పర్ఫెక్ట్ ఉండాలి. పర్ఫెక్ట్ ఉండాలి. ఇలాగైనా మనకి ఇది కావాలి. తర్వాత గెటప్, కాస్ట్యూమ్స్ కానీ, నా గెటప్ కానీ, నా మీసం ఎలా ఉండాలి, మీసం వివరంగా ఉండాలా, లేకపోతే సాఫ్ట్గా ఉండాలా, తర్వాత హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, సాఫ్ట్ హెయిరా, కటింగ్ హెయిరా, ఈ క్యారెక్టర్కి ఏదైతే బాగుంటుందో. ఇప్పుడు జమీందారు వేషానికి రైతు వేషానికి ఉండే డిఫరెన్స్ లేదు. అలా మేము డిస్పారిటీ చూసుకొని నాకు ముందు నచ్చితేనే కరెక్ట్ రైట్. అసలు ముందు మనకు తృప్తి లేకుండా ఏమేస్తాం చెప్పండి. డ్రీమ్ ఛానల్ శ్రోతలకు, ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను మీ ఓల్డ్ ఆర్టిస్ట్ని, పూర్వపు ఆర్టిస్ట్ అని. ఇప్పుడంటే యాక్టివ్గా లేకపోవచ్చు, అయినా ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటికే కొనసాగుతున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం నేను వేషాలు చేయలేకపోవచ్చు. ఈ విధంగా నా అనుభవాలు కానీ, నా జీవిత పరిణామాలు కానీ అన్నీ వీరి ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నారు, మీరు గ్రహించే ఉంటారు. ఈ పాటికి నా పూర్తి క్యారెక్టర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీరు అందరూ మేధావులు. నా ఈ సంభాషణలో మంచింటే గ్రహించండి, చెడు ఉంటే దాన్ని విసర్జించండి, సహృదయంగా తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సెలవు.